నమస్తే. తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో ఒకటే చర్చ సాగుతుంది. ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రాబోతుంది. వస్తది పక్కని పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ నడుస్తుంది. ఒకవేళ స్పీకర్ గడ్డం ప్రసాద్ వేటు వేసినా ఉప ఎన్నిక వస్తది దానం నాగేందర్‌పై. లేదు దానం నాగేందరే ఖచ్చితంగా వేటు పడతది. ఎందుకు అనవసరంగా నేనే రాజీనామా చేస్తే అయిపోతది కదా అనుకుంటే కూడా రాజీనామా చేస్తే కూడా ఉప ఎన్నిక వస్తది. అంటే ఖచ్చితంగా అయితే ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రావడం అనేది ఖాయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది. ఆ వేడి ఇంకా తగ్గలేదు. ఇప్పుడేంటి ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు అలర్ట్ అయిపోయినాయి ఇప్పుడు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. టఫ్ ఫైట్ నడిచింది. ఇక కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయారు. అంటే వాస్తవంగా కూడా దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి పోయిండు. తర్వాత కాంగ్రెస్‌లోకి పోయి ఎంపీ టికెట్ తీసుకొని పోటీ చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ఆయన దొరికిపోయాడు. తప్పించుకునే పరిస్థితే లేదు. ఆ ముచ్చటే లేదు ఇక. 100% ఆయన రాజీనామా చేయాలి. లేకపోతే స్పీకర్ అన్న వేటు వేస్తాడు. దాంట్లో నో డౌట్. ఎలాంటి సందేహం అనేదే లేదు. ఇప్పుడు ఈ యొక్క చర్చ నడుస్తున్న క్రమంలో అన్ని పార్టీలు అలర్ట్ అయినాయి. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ. ఇప్పుడు దానం నాగేందర్ స్వయంగా ఈరోజు సండే కదా, మొన్న గురువారం ఢిల్లీకి పోయాడు. కాంగ్రెస్ పెద్దలతోటి మాట్లాడి ఇక ఆయన రకరకాల ప్రతిపాదనలు పెట్టిండు వాళ్ళ ముందల. ఒకవేళ నేను రాజీనామా చేస్తే నాకే మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం ఇవ్వమని ఒక ప్రతిపాదన పెట్టిండు. ఒకవేళ నేను ఓడిపోతే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలని అదొక ప్రతిపాదన పెట్టిండు. ఇంకో ప్రతిపాదన ఏంటంటే ఏప్రిల్లో రాజ్యసభ సీటు ఒకటి ఖాళీ అదన్నా ఇవ్వమని ఇట్లా రకరకాల ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ తప్పించుకునే పరిస్థితి లేనే లేదు ఇక. అందుకే ఢిల్లీ పెద్దల దగ్గరికి పోయిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర చెప్పినా కూడా ఈయన చేతుల్లో ఏమి ఉండదు. మనకు తెలుసు కదా, వీళ్ళకు అధిష్టానం అంతా ఢిల్లీలో ఉంటుంది. ఇక కాంగ్రెస్కు పాత పరిచయాలు. ఎందుకంటే కాంగ్రెస్ మనిషే కాబట్టి గతంలో మంత్రి కూడా పనిచేసిండు వైఎస్ఆర్ క్యాబినెట్లో కూడా. కాబట్టి ఇక రేవంత్ రెడ్డికి చెప్పినా ఆయన కూడా ఆడికి పోయి చెప్పాల్సినే ఉంటుంది. కాబట్టి స్వయంగా ఆయన్నే పోయి రకరకాలుగా ప్రతిపాదనలు పెట్టి వచ్చినట్ట. ఇక ఈ యొక్క చర్చతోటి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అయిపోయింది. ఆ వేడి చల్లారలేదు ఇంకా. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక 100% రాబోతుంది అనేది పొలిటికల్ సర్కిల్లో ఒక మామూలుగా సర్కిల్లో చర్చ జరుగుతలేదు, చాలా జోరుగా సాగుతుంది. ఇక ఆ యొక్క చర్చతో ఒక్కసారి అన్ని పార్టీలు అలర్ట్ అయినాయి. ఇక వాస్తవంగా కూడా చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి దాదాపుగా ఒక ఇంటర్నల్గా వస్తున్న సమాచారం ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఉన్నాడు కదా, తలసాని సాయి కిరణ్ యాదవ్ గతంలో బీఆర్ఎస్ తరఫున సికింద్రాబాద్లో అనుకుంటా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పుడు ఖైరతాబాద్లో వర్క్ చేసుకుంటున్నాడంట. అంటే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఒక సందేశం వచ్చిందనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న వాదన. అంటే ఖైరతాబాద్లో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేపిస్తున్నట్టు బీఆర్ఎస్ అధిష్టానం కూడా చూస్తుందంట. నువ్వు పని చేసుకో అని చెప్పిందంట. ఇక ఇప్పటికే బీఆర్ఎస్లో మన్నే గోవర్ధన్ రెడ్డి తెలుసు మీకు బాగానే, వాళ్ళ భార్య కార్పొరేటర్, ఆయన కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వాస్తవంగా ఏంటంటే బలమైన నాయకుని నిలబెట్టాలనేది బీఆర్ఎస్ కూడా చూస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. టగ్ ఆఫ్ వార్ ఫైట్ ఇచ్చింది. ఆడ ఓడిపోయింది. ఇక దెబ్బకు దెబ్బ తీసుకోవాలి కాబట్టి ఖైరతాబాద్లో గెలిచి తీరాలి కాబట్టి మంచిగా అన్ని డబ్బు పరంగా అన్ని రకాలుగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అవకాశాలు ఎవరికి ఉంటావో వాళ్ళని నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తుందంట. అందులో భాగంగానే తలసాని సాయి కిరణ్ యాదవ్ను అక్కడ పని చేసుకోమని ఆదేశాలు ఇచ్చిందంట. అది ఒక పొలిటికల్ సర్కిల్ అయితే నడుస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి ఇక దానం నాగేందర్ టికెట్ అడుగుతాడు మళ్ళీ రాజీనామా చేసినా కూడా. విజయారెడ్డి కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే విజయారెడ్డి 2023లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఇదే దానం నాగేందర్ చేతిలో, అంటే అప్పుడు బీఆర్ఎస్ చేతిలో దానం నాగేందర్ చేతిలో ఓడిపోయింది. తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు. మొన్న కూడా జూబ్లీహిల్స్లో విజయారెడ్డి నవీన్ యాదవ్కు చాలా సపోర్ట్ చేసింది. ఒక హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది రేవంత్ రెడ్డి కొంత అధిష్టానం. నీవు నవీన్ యాదవ్కు మంచిగా సపోర్ట్ చేస్తే జూబ్లీహిల్స్లో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఖైరతాబాద్లో నీకు అవకాశాలు ఉంటాయని ఒక హామీ కూడా ఇచ్చిండ్రనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. కాబట్టి ఆమె కూడా పట్టుబడుతుంది టికెట్ కావాలని. ఒకవేళ దానం నాగేందర్కి ఇస్తే ఆమె మాత్రం నాకు తెలిసి తిరుగుబాటు చేస్తుంది, వేరే దారి చూసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇంకో పొలిటికల్ సర్కిల్ ఇంకొక అంశం కూడా నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా విజయారెడ్డి కోసం వేచి చూస్తుంది. ఒకవేళ వస్తే టికెట్ ఇద్దామని.
అది కూడా నడుస్తుంది. ఇక బీజేపీ నుంచి పెద్దగా ఏం పోటీ ఏం లేరు. చింతల రామచంద్రారెడ్డి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన బీజేపీ తరఫున గెలిచిండు. ఆయననే ఉంటాడు. ఇక పెద్దగా వేరే వాళ్ళు పెద్ద పోటీ పడుతున్నట్లు ఏం కనిపిస్తలేదు. ఒక వార్త కూడా వచ్చింది మనకు, ఒకసారి చదువుదాం మనం. ఖైరతాబాద్ పైనే ఫోకస్, దానం రాజీనామా చేస్తారనే ప్రచారంతో ప్రధాన పార్టీలు అలర్ట్. ఉప ఎన్నికకు బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి. కాంగ్రెస్ పరిశీలనలో దానం విజయారెడ్డి. బీఆర్ఎస్లో చేరితే టికెట్ ఇస్తామని విజయారెడ్డికి కీలక నేతల సంకేతాలటగా. లేదంటే తలసాని కుమారుడు సాయి కిరణ్కు ఛాన్స్. బీజేపీ నుంచి మరోసారి చింతల రామచంద్రారెడ్డి. అంటే వాస్తవంగా కూడా ఏంటంటే బీఆర్ఎస్ విజయారెడ్డిపై చాలా ఆశలు పెట్టుకున్నది. ఎందుకంటే ఖైరతాబాద్, ఉమ్మడి ఖైరతాబాదు పీజేఆర్కు అడ్డా. చాలామంది అభిమానులు చాలా కీర్తిస్తారు పీజేఆర్ను, విజయారెడ్డి తండ్రిని. కాబట్టి ఆ యొక్క సెంటిమెంట్ను పండించాలనేది బీఆర్ఎస్ చూస్తుంది. అందుకే విజయారెడ్డిని తీసుకొచ్చి బీఆర్ఎస్లోకి ఆమెకి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తుందని పొలిటికల్ సర్కిల్లో నడుస్తూ ఉంది. ఇంకా ఆమె ఒకవేళ రాలేదనుకో, తలసాని సాయి కిరణ్ యాదవ్కి ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్గా తీసుకున్న వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతుంది. దీంతో రాజకీయ పార్టీలని ఖైరతాబాద్పై ఫోకస్ పెట్టాయి. గెలుపును సవాల్గా తీసుకొని సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. దానం వర్సెస్ విజయారెడ్డి. పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్పై వేటు పడడం ఖాయమైన ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయనపై చర్యలు తప్పవని న్యాయ నిపుణులు అలర్ట్ చేయడంతో దానం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా మల్లా గుల్లాలు పడుతున్నట్లు కనిపిస్తా ఉంది. అంటే ఈ ఎన్నికను బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కాంగ్రెస్ కూడా తీసుకుంటుంది అనుకోండి. మొన్న సిట్టింగ్ సీటును కోల్పోయింది కాబట్టి బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది, మామూలుగా తీసుకోలేదు. ఇక ఖైరతాబాద్ పైన దానంతో పాటు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఏది కాంగ్రెస్. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఒకవేళ దానంకు టికెట్ ఇస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డి భవిష్యత్తు ఏంటి అని ఆమె సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె సన్నిహితులే కదా, ఆమె కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. నా అంచనా ప్రకారం అయితే తిరుగుబాటు చేస్తుంది. ఆమె కూడా ప్రజాబలం బాగానే ఉంది, ఖైరతాబాద్లో మామూలుగా ఏం లేదు. మొన్న తక్కువ మెజార్టీతోటే ఓడిపోయింది అనుకుంటా. తిరుగుబాటు చేస్తుంది. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో ఏం కథలో తెలియదు. ఇప్పుడు ఎట్లుందంటే బీఆర్ఎస్ కాచుకు కూర్చున్నది విజయారెడ్డి కోసం. ఇట్లా వస్తే అయిపోయి కండువ కప్పి టికెట్ ఇయనికే. దానంకు బై ఎలక్షన్ భయం అట. దానం నాగేందర్కు బై ఎలక్షన్ భయం వెంటాడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆయన రాత్రికి రాత్రి టీడీపీలో చేరి సైకిల్ గుర్తుతో పోటీ చేసి విజయం సాధించిందట. ఏది 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోతే ఆ రాత్రికి రాత్రే టీడీపీలో చేరి సైకిల్ గుర్తు మీద పోటీ చేసి విజయం సాధించినట. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దానం నాగేందర్ వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు. అందుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు టీడీపీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసినట్ట అప్పట్లో. కానీ ఉప ఎన్నికల్లో ఓడిపోయినట్ట. ఇప్పుడు సైతం అదే పరిస్థితి వస్తుందనే టెన్షన్లో దానం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకని ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకోవాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఏఐసిసి నేతలను ఆయన ప్రాధాయపడినట్లు టాక్ నడుస్తుంది. అంటే ఉప ఎన్నిక భయం ఉందంట. గతంలో ఇట్లే ఒక ఉప ఎన్నిక కోతే ఓడిపోయిందంట. ఆ భయంతో ఢిల్లీకి పోయి ఇక రకరకాల ప్రతిపాదనలు పెట్టిండు అనేది ఒక టాక్ నడుస్తుంది. విజయారెడ్డికి బీఆర్ఎస్ వెల్కమ్. బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ బరిలో దించాలని గులాబీ పార్టీ భావిస్తున్నది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న విజయారెడ్డి పేరును సైతం ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే తమ పార్టీలోకి వస్తే బరిలోకి దింపుతామంటే గులాబీ పార్టీలోని కీలక నేతలు ఆమెకు సంకేతాలు పంపినట్లు తెలుస్తున్నది. విజయారెడ్డి పార్టీలోకి రాకపోతే మాత్రం తలసాని సాయి కిరణ్ను పోటీలో దింపేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. అంటే 100% బీఆర్ఎస్ గెలవాలనే పట్టు పట్టుకున్నది ఆడ. ఎందుకంటే జూబ్లీస్లో ఓడిపోయింది కదా, సిట్టింగ్ సీట్ని కోల్పోయింది కాబట్టి ఆడ పీజేఆర్ బలం చాలా పెద్దగా ఉంటుంది. ఆయన పేదల పెన్నిది, ఆ బస్తీలకు చాలా చేసిండు ఆయన పీజేఆర్. ఖైరతాబాద్ నియోజకవర్గం అంతా, ఈ జూబ్లీహిల్స్ అంతా ఖైరతాబాద్కే ఉండే ఒకప్పుడు, పెద్ద నియోజకవర్గం అది. అయితే ఆ ప్రభావం ఉంటుంది, తండ్రి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇక విజయారెడ్డిని దింపితే ఆ సెంటిమెంట్ కానీ అవన్నీ, ఇంకోటి ఆమె కూడా గతంలో పోటీ చేసింది కదా 2023లో కాంగ్రెస్ నుంచి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి. సెంటిమెంట్ని పండించవచ్చు అనేది బీఆర్ఎస్ పెద్ద ప్లాన్ వేసింది. ఒకవేళ ఆమె రాకపోతే ఇక తలసాని
సాయి కిరణ్ యాదవ్కి ఇచ్చే ఆలోచన చేస్తుంది. మరి ఏమవుతుందో. బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి 2014లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చింతల రామచంద్రారెడ్డి ఆ తర్వాత వరుసగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. బై ఎలక్షన్లో సైతం బీజేపీ నుంచి చింతలకే టికెట్ ఇవ్వనున్నారు. అయితే నియోజకవర్గంలో ఆయనకు ఓటర్లతో వ్యక్తిగతంగా పరిచయాలు తక్కువ అనే విమర్శలున్నాయి. ఈ గ్యాప్ను తగ్గించుకుంటే ఈ బీజేపీకి అవకాశాలు ఉంటాయని పార్టీ కేడర్లో చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ గతంలో కూడా 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు చింతల రామచంద్రారెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిండు. అంటే ప్రధానంగా ఖైరతాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఏమి ఉండదు. ఓటు బ్యాంక్ బాగానే ఉంది. హిందువుల ఓటు బ్యాంకు మన బీజేపీ ఓటు బ్యాంక్ బాగానే ఉంది. కాబట్టి ద్విముఖ పోరే కాదు, త్రిముఖ పోరు కూడా గట్టిగానే ఉంటుంది. అంత ఈజీగా ఉంటుంది గెలిపిడ. ఓట్లు కూడా బాగానే చీల్తాయి. ఇప్పుడు మన జూబ్లీహిల్స్లో జరిగినట్లు తగ్గఫర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్నట్లు ఉండదు. ఇక్కడ ఖైరతాబాద్లో 100% బీజేపీ కూడా పట్టుందాడ. కాబట్టి చింతల రామచంద్రారెడ్డి కూడా ఆయనకు పట్టుంది. కొంత ఇంకా మెరుగుపరుచుకుంటే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయనే వాదన కూడా నడుస్తుంది. ఏదేమైనా తెలంగాణలో మరో ఉప ఎన్నిక సిద్ధమైనట్లే కనిపిస్తూ ఉంది. 100% వచ్చే అవకాశం కనిపిస్తుంది. అన్ని పార్టీలు నిద్ర లేచినాయి. అంటే ఆల్రెడీ నిద్ర లేచే ఉన్నాయి అనుకోండి. ఇంకా ఇప్పుడు ముఖం మీద నీళ్లు చల్లుకొని ఇంకా అలర్ట్ అయిపోయినాయి. ఏంది ఎట్లా ఇంక బీఆర్ఎస్ అయితే మామూలుగా లేదు. ఇక మన అగ్గి మీద దుంకులాడినట్లే ఉంది ఇప్పుడు దానికి. ఎందుకంటే ఖైరతాబాద్లో గెలిస్తేనే వాళ్ళకి ఏమైనా భవిష్యత్తు, లేకపోతే కాంగ్రెస్ గెలిచిందనుకో మళ్ళీ ఉతకథనే అయిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుంది. ద్విముఖ పోరు కాదు, పక్క త్రిముఖ పోరే ఉంటుంది. మరి కాంగ్రెస్ తరఫున విజయారెడ్డి దానం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆయనను దింపనికి ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ విజయారెడ్డి వస్తే మాత్రం బీఆర్ఎస్ నుంచి వాళ్ళకి టికెట్, ఇంకా బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి. మరి ఏమవుతుందో ఏం కథనో తెలియదు. కానీ దానం నాగేందర్కి అయితే నిద్ర పడతలేదంట. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.